మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హోంమంత్రి పిఏ జగదీష్ మీద వేటు దేనికి సంకేతం సార్ ఇది? దగ్గరలో హోంమంత్రి గారి పదవికి కూడా ముప్పు ఉందన్నది ఒక ఇండికేషన్ అండి. మీరు ఆద్యంతం ఈ 6 నెలలు బట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ మీరు ఒకసారి వినగలిగితే సార్ ఇండైరెక్ట్ ఇండికేషన్స్ అన్నమాట అవన్నీ. ఓకే, క్యాబినెట్ రీషఫల్స్ అవన్నీ ఉంటూ ఉంటాయి సాధారణంగా. ఎందుకంటే హరికృష్ణ గారి దగ్గర నుంచి చూస్తున్న 6 నెలల్లో రీషఫల్ చేశారు కదా సార్. ఆయనకి 6 నెలల టెన్యూర్లోనే పదవి పోయింది ఇప్పుడు రామారావు గారి టైంలో. సో ఇట్లాంటివి దిస్ ఆర్ ఆల్ క్వైట్ కామన్ ఇన్ ఆల్ ద పార్టీస్. వాళ్ళు 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలకి వైఎస్ఆర్సీపీ కూడా ఎత్తేసారు కదా. ముద్రగడ పద్మనాభం గారిని కూడా ఒక చిన్న ఆరోపణకి తీసి తర్వాత మళ్ళీ ఎంత చేసినా సరే ఆయనే కోల్పోయింది. సో ఇవన్నీ మనం గత చరిత్రలన్నీ ఒకసారి నెమరు వేసుకోగలిగితే ఇప్పుడు జరుగుతున్న సినారియోలో సంథింగ్ ఈజ్ గూఫింగ్ అప్ బిహైండ్ హోమ్ మినిస్ట్రీ. ఎందుకంటే ఆ పనితీరు ఇక్కడ కంటిన్యూస్గా జరుగుతున్న ఇష్యూస్ వీటిలన్నిటిలోంచి ఎండ్ ఆఫ్ ద డే ఎవరో ఒకరికి అన్న దగ్గర హోంమంత్రే కొట్టొచ్చినట్టు కనపడదు. కునుకు నక్క మీద తాటపండు పడినట్టు ఏలినట్టు సిల్లాగా పిఏ ఒకటి దాపరించాడు, ప్రైవేట్ పిఏ ఇష్టారాజ్యంగా చేస్తున్నాడు. ఓకే, ఎవరిని లెక్క చేయట్లేదట అతను. ముఖ్యంగా ఈ ప్యాకెట్ శిబిరాలు ఈ లిక్కర్ షాపులు ఇట్లన్నిటిలోంచి హ్యాపీగా కమిషన్లు తీసుకుంటూ ఇప్పుడు ఎలా ఉంటుందంటేనంటే వాళ్ళు చాలా కాక మీద ఉన్నారు సార్. అండ్ మోర్ ఓవర్ ఈ రీసెంట్ పాస్ట్లో లెక్కర్ దాని మీద అయితే మాత్రం అసలు ఎవరిని ఎలా చేస్తున్నారో అందరికీ తెలిసిన విషయాలే. ఎవరికి టెండర్లు రాకుండా చేసిన ఉదంతం, తర్వాత షాపులు వచ్చిన వాళ్ళని కూడా ఎంత దౌర్జన్యాలతో లాక్కుంటారు ఇవన్నీ తెలుస్తున్న దగ్గర ఇవన్నీ లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉండొచ్చు, కానీ పేరు మాత్రం హోమ్ మినిస్టర్ గారు దీని మీద నడుస్తున్నప్పుడు కంచె చేను వేసినట్టు ఆ పిఏ చేస్తున్న దరిద్రాలన్నింటినీ ఎక్స్పోజ్ అయ్యి మాధ్యమాల్లో వచ్చాయి. వాళ్ళ తొలగింపు దాకా వెళ్ళిందంటే ఆబ్వియస్గా ద సీరియస్నెస్ చంద్రబాబు గారి దృష్టిలోకి వెళ్ళి ఉంటుంది. అది వెనక బిహైండ్ స్టోరీ నిరేషన్స్ తోనే పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా ఆద్యంతో మాట్లాడుతున్నారు. ఇది మనం గమనించగలిగాం. లేదంటే సడన్ గా నేను హోమ్ మినిస్టర్ టేక్ ఓవర్ చేయవలసి వస్తుంది ఇలాంటి మాటలని ఆయన మాట్లాడుతున్నారంటే బిహైండ్ స్టోరీ ఒకసారి ఇవాళ ప్రజాబాహుల్యంలోకి వచ్చే దగ్గర 70 లక్షల ల్యాండ్ ఏదో 11 లక్షల సెటిల్మెంట్లు. ఇప్పుడు మనకు ఎలా ఉంటుందంటే పవర్ ఉన్నప్పుడు ఈ రోజున్న సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ ఉంది అండ్ మోర్ మెయిన్ స్ట్రీమ్ మీడియాస్తో మన వాళ్ళే కాబట్టి మేనేజ్ చేయొచ్చని తబేలా ఛానల్లో రాకుండా చేయొచ్చేమో, కానీ సోషల్ మీడియాలో చీమ చిట్టుక్కుమన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ వైబ్రేటింగ్, ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్తో మొత్తం చర్చనీయాంశాలు అయిపోతున్నాయి. అందులో ఇంత ఘోరంగా ఇంత దాష్టికాలు చేస్తుంటే ఎక్కడ వెళ్తారు సార్? ఇవి క్లియర్గా సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్తో మొత్తంకి ఏమీ కాకుండా దొరికిపోయినట్టుగా పరిస్థితి క్లిస్టర్ క్లియర్గా తెలుస్తూనే ఉంది. మనం మీరున్నారు కదా ఏకంగా వాళ్ళ పేపర్లో రాసేస్తే ఇంకా అంతకన్నా గౌరవం ఏముంటుంది? వాళ్ళ పేపర్లో రాసే అంత స్థాయిగా ఎదిగిపోయాడంటే మామూలుగా గడపరేసి దోచేసి ఉంటుంది ఈ 6 నెలల టెన్యూర్లో. గ్యారెంటీగా అందులో 2వ పేరాలో రాసాడు క్లియర్గా. అనిత గారు అంట లేకుండా ఇప్పుడు మీ ఆఫీస్లో కెమెరామెన్ వాడు ఉంటాడు, మీరు చెప్పకుండా వాడు చేసేస్తాడు ఏదన్నా. అంతేగా అవన్నీ క్లియర్గా నాకు తెలిసి ఇది డెంట్ పడడం గ్యారెంటీ అనిపిస్తుంది. కానీ పేరుకే హోమ్ మినిస్టర్ సుజాత గారికి కూడా అట్లనే అయింది కదా. సో గ్యారంటీగా ఇది ఇట్ లీడ్స్ టు సమ్ రక్కస్. అంటే పీతల సుజాత గారితో ఈవిడ నేను కంపేర్ చేయట్లేదు, ఆవిడని ఎలా పదవిచ్యుతులు చేశారో వీళ్ళే అతీతం కాదు. అందులో ముఖ్యంగా చంద్రబాబు గారు 95 ముఖ్యమంత్రిని చూస్తారని చెప్పినప్పుడు 95లో ఎవరిని స్పేర్ చేసిన ఉదంతాలే లేవు ఆయన. సో ఆబ్వియస్గా థ్రెట్ అయితే ఉంది కన్నట్టే లెక్క. వీడికి జగదీష్కి మాత్రం డిప్ప వాచిపోతుంది, అదైతే గ్యారంటీ. ఓకే, ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో. ఎందుకంటే టు క్లియర్ దట్ రక్కస్ వీడికి విడి ఉంటుంది. కానీ పేరుకే హోంమంత్రి పవర్స్ అన్నీ లోకేష్ గారి దగ్గర కావచ్చు, లేదంటే లా అండ్ ఆర్డర్కి సంబంధించి చూసుకుంటే సీఎం గారి దగ్గర కావచ్చు, ఇవే నడుస్తున్నటువంటి క్రమంలో కేవలం ఒక కానిస్టేబుల్ని కూడా ట్రాన్స్ఫర్ చేయలేనటువంటి పరిస్థితి, పేరుకు మాత్రమే హోమ్ మినిస్టర్ అన్న రూమర్స్ కూడా బయటకు వస్తున్న తరుణంలో ఇటువంటివి ఎలా చూడాలి? ఇటువంటి వాటిని ఏ విధంగా ఎంకరేజ్ చేస్తారంటారు సార్? ఇది చినరాజప్ప గారి దగ్గర నుంచి సుచరిత, తానేటి గారు ఇవన్నీ చూస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా అనిత గారు వీళ్ళ డిస్క్రిప్షన్స్ ఉండవు సార్, అంతే అన్ని ఉత్సవ విగ్రహాల్లో ఉండడమే. లా అండ్ ఆర్డర్ వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ గారిది, ఇప్పుడు దేవేంద్ర గౌడ్ గారు ఇలాంటి వాళ్ళు అందరూ ఉండేవారు చూడండి, అప్పుడు కథ వేరు. ఓకే, ఇవన్నీ తర్వాత నుంచి ఈ సబితమ్మ ఇలాంటి వాళ్ళందరినీ చూసిన తర్వాత కాంగ్రెస్ నుంచి ఇవన్నీ అంతే పక్కెళ్ళి ఆడుకోవాల్సిన టీం లేవు. ఇది ఎస్ రాయవరంలో ముఖ్యంగా ఈ ప్యాకెట్ శిబిరాలు వీటన్నిటిలోనూ విపరీతమైన దోపిడీతో ఒక తెలుగుదేశం నాయకుడికే నిలువరించిన ఉదంతం ఉంది జగదీష్. దిక్కునోడికి చెప్పుకో ఏమైతే అదే అవుతుంది, అలాంటి మాటలన్నీ డెఫినెట్లీ లెడ్ టు దిస్. ఉంటాయండి కాన్సిక్వెన్సెస్, ఉంటాయి, ఉండకుండా ఉండవు. ఎందుకంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈసారి ఈ టర్మ్ ఎలక్షన్స్లో 134 గెలవడం ముఖ్యంగా చాలామంది త్యాగాలు.
ఉదాహరణ దేవినేని మా ధూళిపల్లి నరేంద్ర లాంటి ఎప్పటి నుంచి ఉన్నాడు పార్టీలో, ఆయన ఎన్నిసార్లు గెలుచుకుని వచ్చాడు. ఎస్ సార్. అలాంటి వాళ్ళందరికీ తృణప్రాయంగా మంత్రి పదవులు లేకుండా ఇలాంటి అధికారులు లాంటి వాళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా 6 నెలల్లో వీళ్ళు విశ్వరూపాలు చూపిస్తుంటే ఎంతో అతిరథ మహారథులు ఉన్న ఇది కదా. నర్మల రామకృష్ణ లాంటి వీళ్ళందరినీ పక్కకు పెట్టారు కదా. ఎస్ సార్. యంగ్ అండ్ మీరు అన్నట్టు లోకేష్ గారి టీంని రివ్యాంప్ చేసే కార్యక్రమంలో తలతోక లేకుండా పనులు చేస్తుంటే ప్రతిదానికి ఒక అబాస్ పాలవుతున్న ఉదంతాలు ముఖ్యమంత్రి గారే పిలిచి ఎంత గడ్డెడుతున్న ఉదంతాలు చూసాం కదా మనం. ఎస్ సార్. సో ఇవన్నిటిలోంచి అవుట్కమ్, అందులో ఆల్రెడీ ఈ 6 బుల్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రజలకి సంక్షేమం అందించకుండా ఉన్న దగ్గర అటు కాకుండా గుడ్ అడ్మినిస్ట్రేషన్ లో కూడా ప్రతిదాన్ని వేలెత్తి చూపించిన తరుణంలో కాన్సిక్వెన్సెస్ అండ్ రిప్రికేషన్స్ ఖచ్చితంగా అట్రిబ్యూట్ అవుతాయి. ఓకే. ఛాన్స్ ఆర్ వెరీ బ్రైట్. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు అయితే డిసిప్లినరీ యాక్షన్లో అసలు ముందు ఉంటారు. ఆయన ఈ చేసిన దుర్మార్గాలు దౌర్భాగ్యాలతో తోడు తిరుపతి దేవస్థానానికి దర్శనాలు హోమ్ మినిస్టర్ గారి సిఫార్సులు లేకపోతే ఎమ్మెల్యే స్థాయిలో సిఫార్సులు ఉంటాయి కదా, ఇవి కూడా కొత్తగా అమ్మేశాడు. వెళ్ళి ఇప్పుడు కొత్తగా వచ్చి బిఆర్ నాయుడు ఇవన్నీ రెస్ట్రిక్షన్ చేసేస్తున్నాం తోటకూర అంటారు చూడండి, ఇవి భయంకరమైన దందాలు జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న విజిలెన్స్ అతన్ని 40,000 50,000 ఫ్రాడ్ చేస్తే పట్టుకున్నారు. ఇట్లాగే ఒక్కో దర్శనంకి 15,000 20,000 చొప్పున. కానీ మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ నేతల మీద పడి ఇదే నేతలు వీళ్ళంతా కామెంట్లు చేశారు కదా, ఏ యాంగిల్ చెప్తున్నాను. అదే బికమ్ వన్ ఆఫ్ ది ఇవన్నీ ఖచ్చితంగా గంపకోతలు. నేను రాస్తే కాదు, ఈనాడు రాసాడంటేనే ఎంత పరాకాష్ఠకి వెళ్తే రాసి ఉంటాడో ఆలోచించండి సార్. మామూలుగా అయితే గోపట్ల కాపాడారు ఎన్నాళ్ళు బట్టి, ఈనాడు ప్రాణాలకు తెగించి రాసేసాడంటే అది మామూలుగా చొక్కలు చూపించుండు. సో ఓవరాల్ గా నాకు తెలిసి డెఫినెట్లీ లీడ్స్ టు డిసిప్లినరీ యాక్షన్. ఓకే. డిసిప్లినరీ యాక్షన్ లో చంద్రబాబు గారు ముందే ఉంటారు. అందులో 95 ముఖ్యమంత్రి అంటున్నారు కాబట్టి గ్యారంటీగా సిరిగి యాట్ అవుతుంది. అదైతే వాస్తవం. ఇప్పటికి 25 మంది ఉండాల్సినటువంటి క్యాబినెట్ లో 24 మందికి ఇచ్చేసారు. ఇంకో క్యాబినెట్ మినిస్టర్ బెర్త్ కూడా ఖాళీగా ఉంది, అది నాగబాబు గారికి ఇవ్వబోతున్నారు అనేటువంటి ఫెయిలర్ తో పాటు క్యాబినెట్ లో ఉన్నటువంటి ఒకరిద్దరి మీద డెంట్లు పడేటువంటి అవకాశాలు కూడా ఉండేటువంటి ఫెయిలర్స్ కూడా వదులుతున్నారు. 4 ఉన్నారు, 4 దాకా ఉన్నది. ఇప్పుడు ఈ లిస్ట్ 4 5 అయిపోతారు. ఓకే. ఛాన్స్ ఆర్ వెరీ బ్రైట్. ఇందులో నో సెకండ్ థాట్. ఓకే. నాకు తెలిసి ఇది చాలా డిసిప్లినరీ యాక్షన్ ఉంటుంది, ఉండకుండా ఉండదు. ఇంకా అదృష్టంకి ఇప్పుడు తేరుకున్నారు. ఈ పండగ ముందు అయితే ఈ పత్తాలు ఇవన్నీ సర్వసాధారణం కదా. పండగ ముందు ఇంకా పైశాచికంగా ఉండి ఉంది. అయితే ఎప్పటికీ ఎంతమందికి పర్మిషన్లు ఇచ్చాడు, రేపు ఆల్ రోడ్ మీకు వస్తారు. ఈయన ఎత్తిసారు కదా, అవును, గ్యారంటీగా ఈడి పేరు ఎట్టుకుని బయటకు వస్తారు. ఈయనే గవర్నమెంట్ ఎప్పుడు కదా, ప్రైవేట్ పిఏ కదా ఆఫ్టర్ ఆల్ కదా. అంతే కదా. అందులో హోమ్ మినిస్టర్ గారు పదవి పోయిన తర్వాత ఒకవేళ ఈయన అయితే కోడిపేటలో దొరుకుతాడు, కుమ్మిలో ఒకటేస్తారు నాకు తెలిసి. అంటే మచ్చపడిన దగ్గర చంద్రబాబు నాయుడు గారు అలాంటి ఉపేక్షించారు సార్. కానీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎమ్మెల్యేలకు కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు వార్నింగ్లు ఇస్తూనే ఉన్నారు. మంత్రుల పనితీరు బాగాలేకపోతే మార్పులు చేర్పులు ఉండేటువంటి ఇండికేషన్స్ ఇస్తున్నారు. ఎమ్మెల్యేలకి అయితే 2-3 సార్లు డైరెక్ట్గానే కొంతమందికి వార్నింగ్లు ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా చూసాము. అంటే క్యాబినెట్ మన మీటింగ్ లో కూడా మినిస్టర్లకు కూడా ఇచ్చారు, ర్యాంకింగ్ లో ఇచ్చి. ఎస్ సార్. పేర్లతో సైతం చెప్పారు కదా. అలాంటి ఉపేక్షించడండి ఆయన పనితీరు వేరు. వీళ్ళు ఇలాంటి కోతేశాలు వేస్తే అస్సలు స్పేర్ చేయడు ఆయన. ఓకే. తర్వాత విషయాలు మిగిలిన విషయాలు వేరు, కానీ ఇది ఇంత అరాచకాన్ని అతను అయితే స్పేర్ చేయడు సార్. మరొక అంశానికి సంబంధించి చూసుకుంటే ఎన్టీఆర్ వైద్య సేవలో బీమా విధానం అనే దానికి సంబంధించి ఏం చెప్తారు సార్? సరే, ఎప్పుడైతే మీకు ఒకటి గుర్తుంచుకోండి, ఫస్ట్ ఫెయిలర్ పెమ్మసాని గారు ఇచ్చింది. తదనంతరం ఈ బీజేపీ వాడిని తీసుకెళ్లి ఆరోగ్య శాఖ మంత్రి అదాన పెట్టినప్పటికీ ఇది ఖచ్చితంగా ఇవి రాష్ట్రాల్లో ఉన్న వైవిధ్యభరితమైన ఒక పథకాలకి నిర్వినియోగం చేస్తూ నిర్మూలన చేద్దామనే కార్యక్రమానికి తెరలేపని అర్థం. బీజేపీ వాళ్ళు ఎవరిని బతకనివ్వరు సార్. బీజేపీ వాళ్ళు సామాన్య మానవుల్ని బతికి బట్ట కట్టనివ్వరు. వాళ్ళంతా కార్పొరేటర్ ప్రైవేట్ సెక్టర్ యథాన్ని పెడితేనే కానీ వాళ్ళకి నిద్ర పట్టదు. వాళ్ళు అడుగు చేయడంలో నడుస్తారు. ఇక్కడ కేంద్ర కేబినెట్ మినిస్టర్ ఇక్కడ ఉండి పేరుకి మాత్రమే, చంద్రబాబు గారి డైరెక్షన్ నడిచే ఉదంతమే ఉండదు. ఈ ఆయుష్మాన్ భారత్ నెత్తికెత్తి ఇప్పుడు మీకు ఒక మాట చెప్తున్నాను. గత ముఖ్యమంత్రులు ఉన్న దగ్గర మీరు ఎప్పుడైనా వెనక్కి రామారావు గారి దగ్గర నుంచి ₹2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పేదలకి ఇల్లులు, ఇలాంటివి. నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ తీసుకోండి, ఆయనలో ఈ ఉచిత వైద్యం, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్, ఫీజు రీయింబర్స్మెంట్, ఇలాంటివి. అలా మీరు నవరత్నాల పథకాలు, ఈ పోర్ట్లు, లేకపోతే ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్పండి. సో మీకు ఇంకోటి చెప్తున్నాను, ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి, ఇప్పుడు 4th టర్మ్ అయింది, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఈ టర్మ్ లో కూడా ఒక శాశ్వత పథకం ప్రజలకి చరిత్రలో చిరస్థాయిగా నిలబడి. నేను ఇద్దరిని చూశాను ఇప్పటిదాకా.
ఒకటి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా, ఇంకోటి ఎన్వి రమణ గారు. ప్రతి ఒక్కరు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లు ఇచ్చి రిటైర్ అయ్యారు ఎక్సెప్ట్ ఎన్వి రమణ. ఇలా వీళ్ళిద్దరిని గమనించండి. సో ఎప్పుడైతే ఈ ప్రజా రంజక పాలన అన్న దగ్గర ప్రజలకి ఒక కంటిన్యూస్ గా జరుగుతున్న దగ్గర ఇప్పుడు వీళ్ళు రాగానే ఆరోగ్యశ్రీకి ఎన్టీఆర్ గారు పేరు పెడతారు, అది రాజశేఖర రెడ్డి గారిది అయినా సరే అవన్నీ అది పార్టీల పరంగా వాళ్ళ ప్రభుత్వాల పరంగా తీసుకుంటారు. కానీ ఇది దీనివల్ల ఒక 25 లక్షలు 3,300 పైచీలక ఆ ఆరోగ్య సేవలు దాంట్లోకి వచ్చి ఈవెన్ బసవతారకం హాస్పిటల్కి కూడా 434 కోట్లు ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ డబ్బులు ఆ ప్రభుత్వంలో ఇచ్చిన అన్ని ఉదాహరణలుగా ఉన్నప్పుడు ఇవాళ ప్రజలకు అక్కడికి వస్తుందా లేదా? కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో 110% డీవియేషన్స్ ఉన్నాయి, నాట్ డెనైయింగ్ ఇట్, బట్ 80-90% సక్సెస్ రేషియో ఉంది కదా. ఏపీ స్టేట్ కరోనా టైంలో అడ్రస్ చేసిన విధానాలు చూడండి. సో ఇట్లాంటి తరుణంలో మన రాష్ట్రంలో మన ప్రైడ్ ఎప్పుడైతే మనం పరిరక్షించుకోవాలి దగ్గర నాకు తెలిసి ప్రభుత్వ విధానాలు ఏముంటాయి, విద్య, వైద్య, ఆరోగ్యం. ఇది ప్రైవేటీకరించి ప్రైవేట్ సంస్థలతో ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్లు ఎన్ని రాష్ట్రాలు ఎలాగ పెండింగ్లు ఉన్నాయి చూడమనండి ఒకసారి. సో ఆల్రెడీ టైడ్ అప్ హాస్పిటల్స్తో ఒక 17 హాస్పిటల్ ఆయన మెడికల్ కాలేజీలకు పునాదులు పెట్టినప్పుడు ఈ ఆరోగ్యశ్రీ అంతా ప్రభుత్వ హాస్పిటల్లోనే ఉంటుందంటే ఎవరి కోసం వెళ్ళరండి అందరూ. అంతేగా అనుసంధానించండి. ఏవో 4 కార్పొరేట్ హాస్పిటల్తో సేవా సత్పరత తిరగబడిపోయి సచిన వాళ్ళని అక్కడ పెట్టమనండి. ఇప్పుడు విద్య, వైద్య, ఆరోగ్యం అనేది ప్రభుత్వ బాధ్యత ప్రజలకు ఇవ్వాల్సింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు, కరెంటును, వీటి మీద మీరు ప్రజలకి జీవితాలతో ఆడుకుంటానంటే మేము ఆ సంస్థలతో టైఅప్ ఎన్టీఆర్ ట్రస్ట్ త్రూగా ఎందుకు మాకు ఇండైరెక్ట్ వెర్షన్స్ ఎందుకు నాకు అర్థం కాదు. ప్రభుత్వ పథకం దానికి ఇప్పుడు దానికి ఇక్కడ రైతు బంధు పథకం కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు. దానికి కేంద్ర ప్రభుత్వం 2 అనుసంధానం ఇస్తున్నారు కదా, మీరు కూడా అదే పని చేస్తున్నారు కదా. 10,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తే నేను క్యాబినెట్ అని ఇంకో 10,000 ఇస్తామని చెప్పారు కదా. సో ఇలాంటిది ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో విద్య, వైద్య, ఆరోగ్యం ఉన్న దగ్గర ఎందుకు ఈ అప్రహెన్షన్స్? సో గతంలో ఏదైతే ఉందో దానికి విభిన్నంగానూ కొత్త పదంగా ఇంకా 10 సేవలు అందే కార్యక్రమం తెరలేపుతారు అనుకుంటే ఉన్న 25 లక్షలు తీసుకెళ్లి ఆయుష్మాన్ భారత్ అంతా 5 లక్షలకి కుదించబడి ఉంది. అది ఇప్పుడు ఫ్యామిలీ అంతటికి 25 లక్షలు, 1,46,00,000 మందికి వైట్ రేషన్ కార్డులు ఉన్నాయని ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం. దగ్గర 4,30,00,000 మందికి ఉన్న 5 కోట్లలో 4,30,00,000 మందికి ప్రభుత్వం ఆరోగ్యపరంగా రక్షిస్తుందని ఆరోగ్యశ్రీ భరోసా ఉన్న దగ్గర ఇది ఎక్కడ కొత్త పద్ధతి? దీంట్లో ప్రైవేట్ సెక్టర్ ఇన్సూరెన్స్ అంటే మా అందరికీ ఇన్సూరెన్స్ కార్డులు ఉన్నాయి. ఇవి ఎంత దరిద్రంగా పనిచేస్తే మాకు బాగా తెలుసు. టైఅప్ హాస్పిటల్లో ఒకలాగా ఒక 10 రూపాయల దగ్గర 100 రూపాయలు దోపిడీ. ఇన్సూరెన్స్ అనే నెపంతో ప్రతి హాస్పిటల్లో వైద్య ఛార్జీలు డబుల్ ట్రిపుల్ ఉంటాయి. ఇది తెలిసి కూడా ఏంటో నాకు అర్థం కావట్లే సార్. కేవలం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో అదొక్కటే ప్రీమియం తక్కువ. వీటికి సంబంధించి ఈ మెడికల్ ఇన్సూరెన్సెస్ లో అది నెక్కచ్చిగా దోపిడీ. ఇది ఇడిజిప్పటికి మళ్ళీ ప్రజల మీద పెనుభారం పెడతారు చూడండి. ఇంత మేము పెడతాం, ఇంత మీరు పెట్టండి. ఇది ఇంకా విధి విధానాలు తయారుకానం కాలేదు. ఖచ్చితంగా దీంట్లో తేడా ఉంటుంది సార్. ఇది బీజేపీ వాడు ఎవరిని సామాన్య మానవుడు బతకనివాడు. అందులో ఈ అదాని అది ఎవరు నాకు తెలిసి కొత్త హాస్పిటల్ పెడుతున్నట్టు ఉంటారు, లేకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న హాస్పిటల్ ఈ అదానికో అంబానీకి అదాని పెట్టే కార్యక్రమం ఉంటారు. ఎందుకంటే వాళ్ళ కోడలు ఎవరు ఆ మెటల్ గారు మొత్తం రోడ్డు మీదకి వచ్చాడు. ఇప్పుడు ఆయన కాపాడాలంటే ఇలాంటివి తీసుకెళ్ళి వాళ్ళు ఎత్తికి పెడతారు. నీకు చిన్న అంబానీకి అది తెలుసు కదా, ప్రపంచంలో మొత్తం బేకార్ అయిపోయి ఎవరో కొనట్లేదు, బ్యాంకులు ఎవరు సహకరించిపోయేసరికల్లా పెద్ద అంబానీ తీసుకోకుండా ఆ బ్యాంకులన్నిటికీ రుణాలు ఇచ్చారు. అంచేత అలా ఉంటుంది వాళ్ళ ఎవరాలు. అంచేత మనం ఇదేమి తెలిసి తెలియనట్టుగా చూసి చూడనట్టుగా వెళ్ళిపోవడమే. ఎప్పుడైతే గత ముఖ్యమంత్రుల యొక్క వైభవం ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడైనా సరే రూపుమాపడానికి చేస్తున్న కొత్త ఎత్తుగడి కింద దీన్ని అభినందించాలి. ఈ ఆరోగ్యశ్రీ విషయంలో మాత్రం ప్రభుత్వ విధానం కేంద్ర ప్రభుత్వంతో అలైన్ చేసుకోవడంలో పెమ్మసాని గారు ఇచ్చిన క్లూకి కంటిన్యూషనే జరుగుతుంది. మనం ఓట్లేసిన పాపానికి ఇలా చావాలని దిశనిర్దేశం చేస్తే మన చావుకి మనమే బాధ్యులు అవ్వాలి. అంతకనే సార్ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే అంతకు మించి ఎక్స్ట్రా ఏం చేయగలరు, లేదంటే ఇంక ఎటువంటి కేసులు ఇంకా ఆరోగ్యశ్రీలోకి జాయిన్ చేయగలరు? ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టకుండా ఉన్న వాటిని ఎలా పీకేయాలి, లేదంటే ఏ విధంగా ప్రైవేట్ పరం చేయాలి, వీటి మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని పేరు పెట్టినా సరే ప్రజలకు జ్ఞాపకం వచ్చేదారని రాజశేఖర రెడ్డి గారే కదా. అంతేగా, అదే వాళ్ళకి నచ్చదు. వాళ్ళకి నచ్చింది అదే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కాదంటే. సో అది నచ్చదు కాబట్టి ఈ పథకాలన్నీ లేపేయడం లేపేస్తారు. ఓకే, ఆ బీజేపీ వాడు బతకనేవాడు సార్ ఎవరిని ఇది తెలుసుకోమనండి ప్రజలు. 25 లక్షలు ఎక్కడండి తీసుకొచ్చి 5 లక్షలు కుదిస్తున్నాం అంటే అదేం విడ్డూరం. ఆయుష్మాన్ భారత్ అంటే 5 లక్షలు. అవును, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మన మీడియా.